హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ వార్తాపత్రికలో వచ్చిన వార్తలు, ఆ వార్తల వెనకున్న వాస్తవాలు ఏంటనేది విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి పేపర్లో లడ్డూపై రచ్చ, కల్తీ అంశం వదిలి వైసీపీ వేరే విషయాలు ప్రస్తావించడంపై టీడీపీ ఫైర్. మండలిలో లఘు చర్చకు రూల్స్పై మంత్రులు, చైర్మన్ మధ్య సంవాదం. ప్రకటన తర్వాత చర్చ చేద్దామని మంత్రుల సూచన. చారిత్రాత్మక తప్పిదము జరిగి జరగనీయొద్దని అభ్యర్థన. స్వతంత్ర అభ్యర్థికి తొలి ఛాన్స్పై అభ్యంతరం. తమరు క్రిస్టియన్ అంటూ అచ్చెన్న వ్యాఖ్యలు. ఆ వెంటనే చైర్మన్కి మంత్రి క్షమాపణలు. అయినా వైసీపీ రగడ, రేపటికి చర్చ వాయిదా. లడ్డూపై చర్చ, లడ్డూపై రచ్చ, లడ్డూపై లఘు చర్చ అని చెప్పి పెద్ద ఎత్తున శాసన మండలిలో మంత్రులు శాసన మండలి చైర్మన్తోని ఆర్గ్యుమెంట్ చేస్తారు, వాగ్వాదం చేస్తారు. ఆయన కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే మేము చెప్పింది చర్చ నడవాలి. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ తయారీకి వాడే నెయ్యిలో ఆవు కొవ్వులు కలిసినాయని చంద్రబాబు నాయుడు గారు చెప్పిండు. కాబట్టి కలిసినాయి అనాలి. అదే చర్చ ఇక. శాసన మండలి, శాసనసభ ప్రారంభం అయిన రోజు నుంచి ఈరోజు నిన్నటి వరకు ప్రతిరోజు కల్తీ నెయ్యి, కల్తీ నెయ్యి, కల్తీ నెయ్యి, కల్తీ నెయ్యి. అసలు అక్కడ జరిగిందేం కానీ వీళ్ళు కల్తీ చేస్తున్నారు. శాసన మండలిలో, శాసనసభలో సభ్యుల్ని ప్రజలు ఎన్నుకునేది ప్రజల విశ్వాసాలని, ప్రజల నమ్మకాన్ని నిలపటానికి, ప్రజా సమస్యలపైన మాట్లాడటానికి, రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్రంలో ప్రజలకి కావాల్సిన సంక్షేమాన్ని గురించి మాట్లాడటానికి. అది వదిలేశారు. ఇక రాష్ట్రంలో అసలు సమస్యలే లేనట్టు, కేవలం లడ్డు మాత్రమే ఉన్నట్టు, నెయ్యి మాత్రమే ఉన్నట్టు, మొత్తం ఇదే చర్చ. లడ్డు పైన చర్చ, లడ్డు పైన రచ్చ. ఏమొస్తుంది ప్రజలకి? చీ అంటున్నారు ప్రజలు, ఇటు ప్రభుత్వాన్ని, అటు ప్రతిపక్షాన్ని. అసలు మాట్లాడేది అన్నట్టు మాట్లాడండి. ఎందుకు పదే పదే దాని గురించి జరిగిందని ఒక రకంగా ప్రసాదం పవిత్రత పైన దాడి చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది లిటరల్గా. నిన్న రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. చంద్రబాబు నాయుడు గారు సెప్టెంబర్ 18, 2024 నాడు నెయ్యిలో జంతువుల కొవ్వులు, జంతువుల అవశేషాలు చేప నూనె కలిసిందని చెప్పిండు. అది నిజమే అని స్టేట్మెంట్ ఇచ్చింది. మరి అది నిజమే అయిన తర్వాత సుప్రీంకోర్టు పర్యవేక్షణలో వేసిన సిట్టు చెప్పలేదు కదా. మరి అది నిజమే అయితే నిజానికి సంబంధించిన రికార్డులు ఆ సిట్కి మీరు ఎందుకు ఇవ్వలే? ఆ సిట్ ఎందుకు పరిగణించలే? ఆ నివేదికల్ని, ఆ రిపోర్టుల్ని ఎందుకు పదే పదే ఒక సిట్టు కల్తీ రసాయనాలు కలిసి ఉండొచ్చు కానీ కొవ్వు అనేది లేదు అని చెప్పింది. కొవ్వు గురించి ప్రస్తావించాలి, ఉంది అని ఎక్కడ. దానికి రిలీఫ్ కావాలన్నా లేదు ఉంది అని ఎందుకని ప్రభుత్వమే ధర్నాలు చేసినట్టుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉందని చెప్పాక సిట్ అట్టేట చెప్పింది, మీరు అట్టేట చెప్తారు లేదని. ఉందని చెప్పాలి కదా అని ప్రభుత్వమే ప్రొటెస్ట్ చేస్తున్నట్టు, నిరసన తెలుపుతున్నట్టుంది కల్తీ నెయ్యి పైన, కల్తీ ఈ లడ్డు పైన. ఎవరైనా లేదంటే సంతోషించాలి. ఇప్పుడు వీళ్ళది ఎట్టుందంటే లేదంటే విచారం వ్యక్తం చేస్తాను, సంతోషించడం కాదు. ఇదేనా? ఈ నెయ్యి తప్ప ఇంకోటి లేదా రాష్ట్రంలో? రాష్ట్ర ప్రజలు 5 కోట్ల మంది ప్రజలు అసెంబ్లీని, శాసన మండలిని కూర్చోబెట్టింది వాళ్ళ పైసలతోనే. ఆడ మీరు రోజు నిర్వహిస్తున్న దేనికి? ఈ మీ పొలిటికల్ రచ్చల కోసం. దట్టు మళ్ళీ సున్నితమైన అంశాన్ని తీసుకున్నారు. పదే పదే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉంటారు, చాలా సున్నితమైన అంశం ఇది, దీనిపైన ఎక్కువ మాట్లాడొద్దు అంటారు. దానిపైన ఎక్కువ మాట్లాడుతుంది ప్రభుత్వం. సున్నితమైన అంశం అయినప్పుడు మీరు ప్రభుత్వంగా ప్రజా సమస్యలపైన మాట్లాడాలి. ప్రజా సమస్యలపైన మీరు ఏం చేశారో చెప్పాలి కదా. అటు ప్రతిపక్షం కూడా సున్నితమైన అంశం అన్నప్పుడు ఆ లడ్డూ కాకుండా, హెరిటేజ్ కాకుండా, ఇందాపూర్ కాకుండా ఇక లేవు ఆ సమస్యలు. ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి. రాష్ట్రంలో మహిళల సమస్యలతోని, విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలతోని, రైతుల సమస్యలతోని అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ రిలీజ్ కాక, వాళ్ళ సర్టిఫికేట్లు కాలేజీ నుంచి రాక, ఎగ్జామ్స్ రాయనీయక ముప్పు తిప్పలు పడుతున్నారు ఎగ్జామ్స్ టైం. ఒక్క సభ్యుడు అంటే ఒక్క సభ్యుడు దానిపైన మాట్లాడితే లడ్డు, నెయ్యి, హెరిటేజు, ఇందాపూరు. ఏంటి ఇది? ప్రజలకు ఒరిగేది ఏంటి? ఏమన్నా ప్రభుత్వ వైపు నుంచైనా అది కాదు చర్చ, మనం ఇది పెడదాం అనే క్లారిటీ ఉందా? లేదా కల్తీ భవిష్యత్తులో జరగకుండా చూస్తామని ప్రజలకు ఏమైనా హామీ ఇస్తానరా? హిందూ మనోభావాలను ఏమైనా గౌరవిస్తానరా? అది లేదు. ఎక్కడా కూడా ఇప్పుడు జరిగిన దాని గురించి జరిగింది అనే చెప్పే బదులు జరగబోయే దాని గురించి జరగనీయకుండా చూస్తాం,
జరిగిన దానిపైన చర్యలు తీసుకుంటాం. దీన్ని చర్చని ఇక్కడితోని క్లోజ్ చేద్దామని చెప్పే ప్రయత్నం అటు ప్రభుత్వం గాని, ఇటు ప్రతిపక్షం చేయట్లేదు. కాబట్టి ప్రజలేం కోరుకుంటున్నారంటే, ఇక అసలు వీళ్ళకి లడ్డు కల్తీ నెయ్యి తప్ప ఇంకోటి దొరకలేదా చర్చ? మా సమస్యల గురించి మాట్లాడరేందని అనుకునే పరిస్థితికొచ్చింది ఈరోజు. ఇది లడ్డు పైన రచ్చ అని 'ఆంధ్రజ్యోతి' ఇచ్చింది. కల్తీ అంశంపై వదిలి వైసీపీ వేరే అంశాలు మాట్లాడుతుందట. వేరే విషయాలు ప్రస్తావించడంపై టీడీపీ ఫైరు. అంటే టీడీపీ కోరుకునేది ఏముంది? కేవలం కల్తీ గురించే మాట్లాడాలి. ప్రజల గురించి మాట్లాడొద్దా? ప్రజా సమస్యలు మాట్లాడొద్దా? కేవలం కల్తీ, కల్తీ, కల్తీ. అది కూడా కల్తీ జరిగిందనాలా. అంటేనే తృప్తి. ఇది ఇంకోటి జనం ప్రాణాలతోని జగన్ చెలగాటం ఆయన హయాంలో అతి భారీ మద్యం కుంభకోణం జరిగిందని సీఎం గారు చెప్తున్నారు. జనం ప్రాణాలతోని జగన్ చెలగాటం ఆడిందా? అతి భారీ మద్యం కుంభకోణం జరిగిందా? లేదా దానిపైన సిట్ ఏశారు, ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఇదంతా ఒక ప్రాసెస్ ఉంది. మళ్ళీ దాన్నే తీసిపోయి అసెంబ్లీలో చెప్పే బదులు మనం ఏం చేస్తామో చెప్పండి సార్ అని ప్రజలు కోరుకుంటున్నారు. ఇప్పుడు మీరు జనం ప్రాణాలతోని చెలగాటం ఇవన్నీ చెప్తున్నారు కదా! ప్రజలేం కోరుకుంటున్నారు? మా మా గురించి ఏం మాట్లాడతారు? మాకిచ్చిన హామీల గురించి ఏం మాట్లాడతారంటే, మళ్ళా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏది మాట్లాడారో అధికారంలోకి వచ్చాక కూడా అదే. జగన్ ఇది చేసిండు, జగన్ విధ్వంసం చేసిండు, జగన్ చెలగాటం ఆడిండు ప్రాణాలతోని, ఇది కల్తీ చేసిండు, అది ఇదేనా ఇక? ఇక మొత్తం 5 ఇయర్స్ ఇదే చెప్పుకుంటూ పోతారా? మళ్ళా ప్రతిపక్షం పాత్ర పోషిస్తున్నారా? అధికార పక్షం పాత్ర మీరు పోషించేది? ఏం ఏం పోషిస్తున్నారు? ఇప్పటికే అనేక రకాలుగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అసలు ప్రజల సమస్యలు, ప్రజలు రాష్ట్రం అభివృద్ధి గురించి మాట్లాడట్లే. అటు ప్రతిపక్షం, ఇటు అధికార పక్షం 2 కూడా. మళ్ళా జనం ప్రాణాలతోని జగన్ చెలగాటమాడిండు. ఆయన హయాంలో అతి భారీ మద్యం కుంభకోణం జరిగిందని చెప్పే ప్రయత్నం చేసిండు. కల్తీ రికార్డులు తారుమారైనయి, డిజిటల్ రికార్డులు ధ్వంసం చేశారు. అయిపాయే. కల్తీ రికార్డులు తారుమారైనయట. ఎవరు తారుమారు చేశారు? అసలు ఈ కల్తీ అనే అంశం వచ్చింది ఎప్పుడు? చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జూలై 6, 12 రోజు 4 నెయ్యి ట్యాంకర్‌లో కల్తీ జరిగిందన్నాక సెప్టెంబర్ 18న చంద్రబాబు నాయుడు గారు కొవ్వులు కలిసిన ప్రకటన చేశాక వచ్చింది. అంటే ఎప్పుడు మాయమైనయి? అయితే ఎప్పుడు కావాలి? ఇప్పుడు కావాలి. అసలు చాలా చాలా గమ్మత్తైన విషయం ఏందంటే కల్తీ పైన పదే పదే చర్చిస్తున్నారు. ఆ కల్తీ నెయ్యి లేదు, కల్తీ లడ్డూ లేదు. దాని రిపోర్ట్‌లు లేవు. అప్పుడు కల్తీ జరిగింది. 20 కోట్ల లడ్డూలు తయారైనాయి అన్నారు. ఎక్కడ చూశారు 20 కోట్ల లడ్డూలు? అనేది ప్రజలకు తెలవని పరిస్థితి. ఆ 20 కోట్ల లడ్డూలు టెస్టులు చేసి కల్తీ జరిగిందని తెలిసాక కూడా పంపిణీ చేశారా? ఎవరు చేశారా? కల్తీ జరిగిన లడ్డూలు 20 కోట్లని టెస్ట్ ఎక్కడ చేశారు? ఏ ల్యాబ్‌లో పరీక్ష చేశారు? ఆ ల్యాబ్ రిపోర్ట్ ఏది? అది సిట్‌కి ఎందుకు ఇవ్వట్లే? 20 కోట్ల లడ్డూలు కలిసినాయని సిట్ ఎక్కడైనా చెప్పిందా? చెప్పలేదు కదా! సిట్ చెప్పని 20 కోట్ల లడ్డూలు మీరెక్కడ లెక్కించారు? కల్తీ చేసింది మీరా? అసలు అప్పుడు అధికారంలో ఉన్నోళ్ళా? అని ప్రజలు, హిందువులు మాట్లాడుకుంటున్న పరిస్థితి. కనీసం ఉండాలి. రాజకీయాల కోసం పవిత్రమైన ప్రసాదాన్ని దాంట్లోకి లాగి 20 కోట్ల లడ్డూలలో కల్తీ జరిగిందని, కొవ్వు కలిసిందని, లేతే అయోధ్యకు పంపించే లడ్డూలలో కల్తీ జరిగిందని. మరి ఇయన్నీ జరిగిన తర్వాత మరి ఆ రిపోర్ట్‌లు తీసిపోయి అక్కడ ఇయ్యాలి గదా! ఉంటే అయోధ్యకు పంపిన స్లాట్‌లో కూడా కొవ్వు కలిసిందంటుండు ప్రభుత్వం. మరి అది ఎందుకు ఇయ్యలే సిట్‌కి? అసలు చాలా గమ్మత్తేందంటే టీటీడీ చైర్మన్‌గా ఉన్న బీఆర్ నాయుడు గారు 20 కోట్ల లడ్డూలో కల్తీ జరిగిందంటుండు. తిరుమల పవిత్రత సంబంధించి ఆయన మాట్లాడుతుండ్రు. ఆయన ఆయన పైన వచ్చిన వీడియోలకు సంబంధించి ఇప్పుడు బయట చర్చ. మరి దాన్ని ఎవరు మాట్లాడట్లే. దాన్ని ఏ మీడియా కవర్ చేయట్లే. పవిత్రత అనేది మాటలల్లో లేదా పొలిటికల్ కార్నర్ కోసం మాట్లాడుకుంటూ వచ్చేది కాదు. అదొక విభాగం. ఇది ఒక తారుమారైపోయినాయట, విధ్వంసం అయినాయట, ధ్వంసం చేశారట. మరి చేస్తే గీస్తే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు కొత్త చైర్మన్‌లొచ్చాక, కొత్త అధికారులొచ్చాక జరగాలి. ఎందుకు చేస్తారు? వీళ్ళు లేరు గదా కల్తీ పాత్రలో. ఎవరు చేసుంటారు? అనేది కూడా ఒక చర్చ నడుస్తుంది. రైట్. ఇది 'ఆంధ్రజ్యోతి'కి సంబంధించి. ఈనాడు చూద్దాం. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలకు ఒక్కటి కూడా తగ్గదట. ఇప్పటివరకు 6.28 లక్షల ఉద్యోగాలు కల్పించారు శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలకు ఒక్కటి కూడా తగ్గదట. అసెంబ్లీలో చెప్పినంత కమిట్మెంట్ ఉండాల. ప్రకటించడానికి ప్రకటనలు చేస్తున్నారు, వదిలేస్తున్నారు. దాన్ని అమలు చేసే పరిస్థితి లేదు కదా! 20 లక్షల ఉద్యోగాలు 5 ఏళ్లలో ఇస్తానని హామీ ఇచ్చారు ఎన్నికలలో. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో. ఒక్కటి కూడా తగ్గదన్నారు.
అది 5 సంవత్సరాల తర్వాత మాట్లాడుకోవాలి మనం. ఇట్లాంటి హామీలు చాలా ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలలో 2,60,000 మంది గ్రామ వాలంటీర్లని తొలగించను అని ఆన్ రికార్డ్ ఇప్పుడు వీడియోలున్నాయి. తొలగించకపోగా 5,000 ఉన్న గౌరవ వేతనాన్ని 10,000 చేస్తా అన్నాడు. చేశారా? తొలగించారా? ఉంచారా వాళ్ళని? వాళ్ళు ఎక్కడున్నారు? ఇక దానికి కుంటి సాకులు చెప్తున్నారు. కొంచెం అన్న కమిట్మెంట్ ఉండాలి. మాట మీద నిలకడ ఉండాలి. 2,60,000 కుటుంబాలు, 2,60,000 మంది ఉద్యోగులకు సంబంధించి పట్టపగలు మాట్లాడి పచ్చి అబద్ధం ఆడుతున్నారు. ఇక 20 లక్షల ఉద్యోగాలు ఒకటి కూడా తగ్గదంటే ఎట్లా నమ్మాలి ప్రజలని నిరుద్యోగుల్లో ఒక చర్చ ఉంది. అది మీకు అర్థమవుతుందో లేదో. కల్తీ నిజం జరిగింది మహాపాపం. ఇది చెప్పిందాకా వీళ్ళ కళ్ళు చల్లబడవా అని హిందువులు మాట్లాడుకుంటున్నారు. కల్తీ నిజమో, కల్తీ నిజమో, కల్తీ నిజమో, కొవ్వు నిజమో. ఇది చంద్రబాబు నాయుడు గారి నోటి నుంచి, తెలుగుదేశం పార్టీ నోటి నుంచి, పవన్ కళ్యాణ్ గారి నోటి నుంచి. బీజేపీ మాట్లాడలే. ఈ 2 పార్టీలు పదే పదే కల్తీ నిజము, కొవ్వు గలిచింది నిజము, 20 కోట్ల లడ్డూలు కల్తీ జరిగినాయి, లేదా అయోధ్యకు పంపిన లడ్డూలలో కల్తీ జరిగింది అని చెప్తున్నారు. మరి ఆ కల్తీ వల్ల ఎవరికైనా ఆరోగ్యం దెబ్బతిన్నదా? ఏమైనా రిపోర్ట్లు ఉన్నాయా ఆ కల్తీ జరిగినట్టు? అవి ఏమైనా తీసుకుపోయి సిటీకి అప్పచెప్పారా? అంటే ఏం లేదు. జస్ట్ పొలిటికల్ స్టేట్మెంట్లకి హిందువుల మనోభావాలను, హిందువుల పవిత్రమైన ప్రసాదాన్ని వాడుకుంటున్నారు అధికార పార్టీగా ఉండి. దాంట్లో మళ్ళీ కౌంటర్గా ప్రతిపక్ష పార్టీ దాన్ని ఒక ఎజెండాని అధికార పార్టీ ఫిక్స్ చేస్తే ఆ ఎజెండానే మళ్ళీ ప్రతిపక్ష పార్టీ కూడా చర్చిస్తుంది. ఇది తప్ప రాష్ట్రంలో చర్చ లేదు, మీడియాకి ఇంకొక వార్త లేదు. కల్తీ నిజమే అని నిన్న ఆన్ హౌజు శాసనమండలిలో ప్రకటించింది. మరి శాసనమండలిలో కల్తీ నిజమని ప్రకటిస్తే సుప్రీంకోర్టు సమక్షంలో వేసిన సిట్ ఏం చెప్పింది? దానికి విలువ ఉందా? దీనికి విలువ ఉందా? ఎందుకు సిట్టు ఛార్జ్‌షీట్ వేసిన తర్వాత, ఆ ట్రయల్ నడుస్తున్న తర్వాత ఇక్కడ మీరు ప్రజలను నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలకి ఇంకొక రకమైన సమాచారం ఎందుకు ఇస్తున్నారు? అక్కడ ఏదైనా తేలితే కదా! అక్కడ ఏదో మీరు చెప్పింది అబద్ధమయ్యే ప్రమాదం ఉందని చెప్పి ముందే ప్రజల్ని మైండ్ ప్రిపేర్ చేస్తున్నారా? కల్తీ నిజమే, కొవ్వు నిజమే, లడ్డూలు 20 కోట్లు నిజమే, కల్తీ జరిగింది. అయోధ్య లడ్డూలు కూడా కల్తీ జరిగిందని పదే పదే ఎందుకు చెప్తున్నారు? ప్రజల మనసుని సెట్ చేస్తున్నారా? ఒక ప్రాపగండా ఎందుకు క్రియేట్ చేస్తున్నారు? ఒకవేళ చేస్తే గీస్తే సిట్టు నివేదిక ఇచ్చిన దాంట్లో ఎక్కడన్నా 20 కోట్ల లడ్డూలు కల్తీ జరిగిందని చెప్పిందా? సిట్టు నివేదిక ఇచ్చిన దాంట్లో ఆవు నెయ్యో, లేతే ఇప్పుడు జంతువుల నెయ్యిలో జంతువుల ఆవు నెయ్యిలో జంతువుల కొవ్వో, చేప నూనె, జంతువుల అవశేషాలు ఉన్నాయని చెప్పిందా? మరి అక్కడ ఎక్కడా చెప్పంది, మీకు ఎక్కడి నుంచి తెలిసింది? మీకు ఆ రిపోర్ట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇప్పుడు మీరు 20 కోట్లు కానీ, ఇంకోటి సంఖ్య చెప్తున్నారు. జరిగిందని చెప్తున్న దానికి బేస్ ఏంటి? ఆధారాలేంటి? మరి ఈ ఆధారాలు ఉంటే మీరు సిట్ ముందు ఎందుకు పెట్టలేదు? సిట్ ఎందుకు కన్సిడర్ చేయలేదు? సిట్‌లో అది ఆ వాళ్ళ నివేదికలో ఎందుకు రాయలే? ఎందుకు పవిత్రతను తెసిపోయి మంట కలుపుతున్నారు? ఒక ఇంటెన్షన్‌తోని. ఒకవైపేమో తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రమైంది, దేవుడితోని పెట్టుకోవద్దు, మా ఇంటి దైవం, మా కులదైవం అని చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. మరి దానిపైన డైరెక్ట్‌గా దాడి చేస్తున్నట్టుంది మీ మీ వ్యవహార శైలి. ఒకవైపు ఒక హుందాగల నాయకుడిగా 40 సంవత్సరాల రాజకీయ జీవితం ఉన్నోళ్ళు నాయకుడిగా ఎట్లా ఉండాలి? యెస్, అది సున్నితమైన అంశం, హిందువుల మనోభావాలకు సంబంధించింది. దానిపైన సిట్ ఏసింది సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో. మనం ఒక్కళ్ళం కాదు, సిబిఐ ఆధ్వర్యంలో సిట్ నడుస్తుంది. చాలా ఇన్వెస్టిగేషన్ పర్ఫెక్ట్‌గా ఉంటుంది. దాంట్లో ఏం తేలుద్దో చూద్దాం. దానిపైన ఎవరు మాట్లాడొద్దని చెప్పలేరా? ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు? ఒక తప్పుడు ప్రకటన చేసి, ఆ తప్పుని నిజం చేయడానికి రకరకాల విద్యలు పడి, దాన్ని అసెంబ్లీ, శాసన మండలిని కూడా దానికి వాడుకుంటున్నట్టు అనిపియట్లేదా మీకు? ప్రజలు అనుకోవట్లేదా? కాబట్టి ఇది కాదు పద్ధతి. ఒక సిట్టు, కోర్టు, ఇన్వెస్టిగేషను, ప్రాసిక్యూషన్ అన్నీ నడుస్తాయి. దాన్ని అట్లా వదిలేయండి. దాని దోషులు ఎవరో తేలిన తర్వాత శిక్షించండి. దానికంటే ముందు మీరు అసలు జరిగిన దానికంటే ప్రచారం ఎక్కువ చేస్తాను. ఇది కల్తీ నిజమే, మహాపాపం జరిగిందని చెప్పి ఒక ప్రకటన చేశారు. ఇది ఈనాడుకు సంబంధించి. సాక్షి పేపర్. సమాధానం చెప్పలేక సతమతం, లడ్డూపై చంద్రబాబు సర్కారు డైవర్షన్ పాలిటిక్స్. వెబ్సైట్లో తీసేసి హెరిటేజ్ ఇందాపూర్కు ఉన్న సంబంధాలు తెగిపోతాయా అంటూ అచ్చెన్న వ్యాఖ్యలు. దీన్ని కవర్ చేసుకునేందుకు మండలి చైర్మన్పై వ్యక్తిగత దూషణలు, చర్చకు అడుగడుగున అడ్డుపడ్డ మంత్రులు రభస. ఇప్పుడు సమాధానం చెప్పలేక సతమతం అవుతున్నారు నీళ్ళు. ఈనాడు ఏం చేసింది?
కల్తీ నిజమే మహాపాపం జరిగిందని. సా ఆంధ్రజ్యోతి ఏం చేస్తుంది? కల్తీ పైన రచ్చ శాసనమండలిలో. ఈ 3 ప్రధాన పేపర్లు 'సాక్షి', 'ఈనాడు', 'ఆంధ్రజ్యోతి'. 3 ప్రధాన పేపర్లు, తెలుగు పేపర్లు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల దురదృష్టమా? మరి శాపమా తెలవదు గానీ, ఈ 3 ప్రధాన పేపర్లు, 3 ప్రధాన టీవీ ఛానెల్లు. వాళ్ళు ప్రజల గురించి రాయటం మర్చిపోయారు. కేవలం వాళ్ళ పార్టీ యాంగిల్‌లో రాజకీయాలు రాస్తున్నారు. మూడిట్లో లడ్డు గురించే ఉంది. వాళ్ళేం జరిగిందంటారు, ఈళ్ళేమో సతమతమైతుంటే సమాధానం చెప్పలేక అని ఈళ్ళు రాస్తారు. అసలు సమాధానం చెప్పలేక సతమతమైనా, జరిగిందని వాళ్ళు చెప్పినా, దీనివల్ల ప్రజలకి ఏమరుగుతుంది? హిందువుల మనోభావాలు నిలబెడుతుండ్రా? మంట కలుపుతుండ్రా? ఒక సున్నితమైన అంశాన్ని పదే పదే ప్రజల్లోకి తీసుకొచ్చి, ఆ సున్నితత్వాన్ని కాస్త ఒక మత కోణంలో తీసుకొస్తాండ్రా? ఏం ఆశిస్తున్నారు మీరసలు? హిందువుల పవిత్రతను కాపాడటానికే హిందువుల పవిత్రతను మంట కలుపుతుండ్రా? చంద్రబాబు నాయుడు గారు సీనియర్ పొలిటీషియన్ అని పదే పదే చెప్తుంటే, అదే చంద్రబాబు నాయుడు గారు పదే పదే మాట్లాడుతున్నారు. ఒకవైపు ఇన్వెస్టిగేషన్ నడుతుంది. నడవకపోతే అనుకోవచ్చు. జనరల్‌గా ఎప్పుడు జరుగుతాయి ఈ శాసనసభలో, పార్లమెంట్‌లో లేదా శాసనమండలిలో కొత్తగా అంశం వస్తే, ఆ అంశం పైన చర్చ జరుగుద్ది. అపోజిషన్ పార్టీ దానిపైన ఇన్వెస్టిగేషన్ జ్యుడిషియల్ కమిషనో, ఇంకో కమిషన్ ఎయ్యాలి, ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేస్తుంది. ప్రభుత్వం లేదు లేదు అని ప్రొటెస్ట్ చేసే ప్రయత్నం రకరకాలుగా జరుగుతాయి. ఇక్కడ అది గమ్మత్తుగా ఉంది ఈడ చర్చ. అది అయిపోయింది. అసలు ఆ స్టేజ్ దాటిపోయింది. ఇన్వెస్టిగేషన్ చేశారు. విచారణ చేసి చార్జ్ షీట్ సబ్మిట్ చేశారు. అయినా గాని దాని గురించి చర్చ. అంటే ఇక్కడ ఏదో మతలబుంది. జరగని దాన్ని జరిగిందని చెప్పిండు చంద్రబాబు నాయుడు గారు. అది తప్పయి సిట్‌లో తప్పని తేలుతుంది. ఆ తప్పుని సమర్థించుకోవడానికి శాసనసభని, శాసనమండలిని ఒక డయాస్‌గా వాడుకుంటున్నారనే ఒక చర్చ హిందువుల్లో జరుగుతుంది. రాజకీయం కోసం పూర్తిగా దీన్ని వాడేసుకుంటున్నారు. దేవుడిపై భక్తి ఉన్నవారు ఇలా చేస్తారా? సీఎం చంద్రబాబుపై వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆగ్రహం. టీటీడీ చైర్మన్ పదవిలో నిష్కళంక వ్యక్తిత్వము, అచంచల భక్తి, నిబద్ధత, నిష్ట కలిగిన వారే ఉండాలి. పవిత్రమైన స్థానాన్ని చంద్రబాబు స్వార్థ రాజకీయాలకు వేదికగా మార్చారు. తెలిసి కూడా ఆరోపణలు ఉన్న వ్యక్తినే టీటీడీ చైర్మన్‌గా నియమించారు. ఆయన ప్రతిష్ట, పవిత్రతను కాలరాశారు. టీటీడీ నిర్వహణలో చంద్రబాబు సర్కారు తీరును ఎండగట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దేవుడిపై భక్తి ఉన్నారు ఇలా చేస్తారంటే చేయరు వాస్తవం. దేవుడి పైన భక్తి ఉన్నోళ్ళు ఒక టీటీడీ ధర్మకర్త మండలి ట్రస్ట్ బోర్డు చైర్మన్‌గా పెట్టేటప్పుడు ఆయన ఆయన హిస్టరీ మొత్తం చూడాలి. ఆయన క్యారెక్టర్ చూడాలి. ఆయన ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ చూడాలి. ఆయన గతంలో చేసిన కేసులు, గతంలో చేసిన చట్ట వ్యతిరేక పనులు, అనైతిక పనులు ఏమన్నా ఉంటే పరిశీలించిన తర్వాతనే స్క్రూటినీ చేసిన తర్వాత తీసుకోవాలి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? ఆయనకి ఏ ఏ పరిశీలన, ఏ స్క్రూటినీ, ఏ ఎంక్వైరీ లేకుండా ఆయనకే లెటర్ రాసింది ఒక మహిళ. బీఆర్ నాయుడు పరిస్థితి ఇది. బీఆర్ నాయుడు హ్యుమనైజరు. బీఆర్ నాయుడు ఇట్లా నన్ను వాడుకొని వదిలేసిండు. రకరకాలుగా ఆమె కంప్లెయింట్ చేసింది. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి. జనరల్‌గా ఏం చేస్తారు ధర్మకర్త మండలికలో ట్రస్ట్ బోర్డ్ చైర్మన్‌లో పెట్టినప్పుడు వాళ్ళ గురించి ప్రభుత్వం కీన్‌గా అబ్జర్వ్ చేసి, కీన్‌గా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకొని, ఏ చిన్న అనైతికమైన, అన్యాయకరమైన పనులు చేసినట్టుంటే వాళ్ళని పెట్టరు. కానీ ఇక్కడ అసలు అది ఏది లేకుండా ఆయనకి రిపోర్టే వచ్చింది అధికారంలో లేనప్పుడే. అయినా గాని దీన్ని తీసి చెత్తబుట్టలేసి మావోడు నాకు 40 సంవత్సరాల నుంచి మద్దతు ఇస్తున్నాడు. ఆయన కోరుకున్నది నేనిస్తా. ఈ తర్వాత మనోభావాలు, తర్వాత ఇయన్నీ తర్వాత ముచ్చటని ఇచ్చేసిండు. ఇచ్చేసినట్టు కనపడుతుంది మనకి. దాన్నే జగన్మోహన్ రెడ్డి దేవుడి పైన భక్తి ఉన్నారు ఇలా చేస్తారంటే చెయ్యరు. మరి భక్తి ఉందా లేదా చంద్రబాబు నాయుడు గారికి తెలవాల. దేవుడి పైన భక్తి ఉన్నోళ్ళు పదే పదే దేవుడిని తీసిపోయి పబ్లిక్‌లో పెట్టి దేవుడి పవిత్రతని, ప్రసాదాన్ని తీసిపోయి పబ్లిక్‌లో పెట్టి కల్తీ జరిగింది మీరు జెప్పాల. కల్తీ జరిగింది మీరు జెప్పాల. మీరు అడగాల. నేను జెప్పిన కాబట్టి మీరు జెప్పాల. కొవ్వు కలిసిందని చెప్పండి అని ఎందుకు చెప్తురు? దేవుడి పైన నిజంగానే నమ్మకం ఉన్నోళ్ళు అది జెప్పరు. వాళ్ళు జరిగినా దాన్ని గుట్టుగా ఉంచి దాన్ని ఏం జేయాలో అది జేస్తారు. దాన్ని సరిజేసే ప్రయత్నం జేస్తారు తప్ప, ప్రచారం జేసే ప్రయత్నం జేస్తానంటేనే దాంట్లో ఉందా లేదా అర్థమైతుంది. భక్తి ఉందా? భయం ఉందా? మరి ఏముందనేది. రైట్. ప్రజాశక్తి చూద్దాం. మండల్లో మతం మంటలు. మంత్రి అచ్చెన్న వివాదాస్పద వ్యాఖ్యలు, తిరుమల లడ్డుపై చర్చల్లో గందరగోళం. అన్ని పేపర్లు ఇదే మతం మంటలంట మండలిలో. రైట్. ఇది ప్రజాశక్తికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో.
కూటమి ఉన్నంత వరకు పెట్టుబడులు ఏపీ అంటే ఓ బ్రాండు విశ్వసనీయతే పెట్టుబడి 20 నెలల్లోనే రాష్ట్రానికి ప్రముఖ పరిశ్రమలు అమెరికాలో సిలికాన్ వ్యాలీ అమరావతికి క్వాంటమ్ వ్యాలీ తెచ్చాం 20 లక్షల కన్నా ఎక్కువ ఉద్యోగాలు ఇస్తాం ఈ నెలలోనే ఆర్సెల్ఆర్ ఉక్కు వచ్చే నెలలో గూగుల్ డేటా సెంటర్లకు శంకుస్థాపన శాసనసభలో సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కూటమి ఉన్నంత వరకు పెట్టుబడులు వస్తూనే ఉంటే ఏపీ అంటేనే ఓ బ్రాండు విశ్వసనీయతకే విశ్వసనీయత ఆధారంగానే పెట్టుబడులు వస్తాయి కాబట్టి నేను పెట్టుబడులు బాగా తెస్తున్నా మేమన్న 20 లక్షల ఉద్యోగాల హామీని తప్పనిసరిగా నెరవేరుస్తాం ఒక ఉద్యోగం కూడా తగ్గదు ఇంకా పెరగాలి తప్ప అని చెప్పి ఒక స్టేట్మెంట్ అసెంబ్లీలో ఇచ్చారు మంచిది సంతోషం బాణాసంచా పేలుళ్ల బాధ్యులను వదిలిపెట్టడం వైసీపీ హయాంలోనే సూర్యశ్రీ ఫైర్స్కు అనుమతులు నిబంధనలకు పాత్ర అందువల్లే ప్రమాదం నిందితుల ఆస్తులు జప్తు చేసి బాధితులకు ఇస్తాం మృతుల కుటుంబాలకు 20 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ఇల్లు లేని వారికి మంజూరు చేస్తాం శాసనసభలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేశారు బాణాసంచా పేలుళ్ల బాధ్యులను వదిలిపెట్టడం బాగానే ఉంది మీరు నిజంగా బాణాసంచా జరిగిన దాంట్లో చనిపోయిన బాధితుల పక్షాన్ని ఏమైనా సానుభూతి ఉంటే అంతవరకు బాగానే ఉంది దాని తర్వాత ఏం మాట్లాడారు వైసీపీ హయాంలోనే సూర్యశ్రీ ఫైర్స్కు అనుమతులు అయితే వైసీపీ హయాంలో జరిగింది కాబట్టి ఇక చనిపోయిన వాళ్ళు వైసీపీ చంపినట్ట కొంచెం అన్న ఉండాలా సీనియర్ పొలిటీషియన్ మీరు వైసీపీ హయాంలో జరిగితే మీరు అధికారంలోకి వచ్చి 20 నెలలు అయితే 20 నెలల నుంచి తనిఖీలు లేవా ఫైర్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మైన్స్ డిపార్ట్మెంట్ కానీ లేబర్ డిపార్ట్మెంట్ కానీ వెళ్ళి తనిఖీలు చేయదా చేస్తే తనిఖీలలో ఏం కనిపెట్టారు ఒకవేళ నిజంగానే మీరు వైసీపీ హయాంలో సూర్య ఫైర్స్కి అనుమతులు ఇచ్చారు అంటే అనుమతులు తప్పు అయితే మీరు ఎప్పుడైనా సమీక్ష చేశారా ఇటువంటి వైసీపీ ఇచ్చిన హామీలలో సూర్య ఫైర్స్ ఒకటే ఉన్నాయా ఇంకేమైనా ఉన్నాయా దాన్ని ఏమైనా కరెక్షన్ చేస్తానరా అంటే ఉట్టిగా త్రూ చేసే పరిస్థితి ఎట్లా ఏదైనా ప్రమాదం జరిగితే నష్టం జరిగితే దాన్ని తీసి వైసీపీ ఖాతాలో వేస్తా అంటాడు ఏదన్నా పెట్టుబడులు వస్తున్నాయో ఏదైనా లాభం జరిగితే ఏదన్నా పబ్లిసిటీ జరిగితే దాన్ని నేనే చేసిన అంటారు గూగుల్ డేటా సెంటర్ వచ్చింది ఆదాని డేటా సెంటర్ వచ్చిందని నేనే పొడిచిన అంటారు నేనే తీసుకొచ్చిన అంటారు మరి సూర్య ఫైర్స్లో బాణసంచిలో పేలుడు జరిగితే దాని క్లెయిమ్ దాన్ని మీ ఖాతాలో వేయరా ఇది కాదు అంటే ఏదన్నా వ్యతిరేక ఇష్యూ జరిగితే ఏదైనా నష్టం జరిగితే ప్రతిపక్షం మీద వేద్దాం లాభం జరిగితే నా ఖాతాలో వేసుకుంటా అంటే కుదరదు సీనియర్ పొలిటీషియన్ మీరు బాణాసంచాకి అనుమతులు ఇస్తే ఆ విస్ఫోటనం జరిగితే అనుమతులు ఒకళ్ళు నిజంగానే వైసీపీ అప్పుడు అక్రమాలతో అనుమతులు ఇస్తే మీరేం చేశారు అనేది ప్రశ్న ఇదే చెప్పుకుంటూ పోతే 5 సంవత్సరాల తర్వాత కూడా మీరు వైసీపీ హయాంలో చేసిన దాని వలన వచ్చిందనే పరిస్థితి ఉంటుంది ఇది ఆయన చెప్తుండు చంద్రబాబు నాయుడు గారు రైట్ విషయాలు అందరూ చూద్దాం మండలి చైర్మన్ పైన అవిశ్వాసం పెడతారట శాసన మండలి చైర్మన్పై అవిశ్వాస అస్త్రానికి కూటమి పావులు కదుపుతున్నట్టు సమాచారం అది వైసీపీ రెబల్ ఎమ్మెల్సీలతోనే వ్యూహాత్మకంగా పెట్టే ఆలోచనలు ఉన్నట్టు లీకులు వస్తున్నాయి తాజాగా టీడీపీకి అనుకూలంగా ఉండే ఓ పత్రికలోనూ ఈ విషయం వెల్లడి కావడంతో ప్రచారానికి కాస్త బలం చేకూరుతుంది గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్సీలుగా ఉన్న బల్లి కళ్యాణ్ చక్రవర్తి మర్రి రాజశేఖర్ జయమంగళం వెంకటరమణ పోతుల సునీతలకు ఆ పార్టీ అధినేత జగన్ అవకాశం కల్పించారు వారిలో కొందరు ఎన్నికల సమయంలో మరికొందరు కూటమి అధికార పగ్గాలు చేపట్టాక వైసీపీని విడారు దాదాపు అందరూ టీడీపీ గూటికి చేరిన వాళ్లే వారంతా మండలి సమావేశాల్లోనే టీడీపీ సభ్యులకు వంత పలుకుతూ వారి వెనకుండి నినాదాలు చేస్తున్నారు దీంతో వైసీపీ వారిపై చర్యలు తీసుకోవాలంటూ చైర్మన్కు ఫిర్యాదు చేసింది వైసీపీ పార్టీ మరోవైపు వైసీపీ వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి మరోవైపు అంతకు ముందు నుంచే తమ రాజీనామాలు ఆమోదించాలంటూ అనేకసార్లు చైర్మన్ మోషన్ రాజును కలిసి విన్నవించారట వాళ్ళతోనే ఎవరైతే తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారో వైసీపీ నుంచి పోయి శాసనమండలి సభ్యులు వాళ్ళతోనే చైర్మన్ పైన అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టాలని ఒక ప్రయత్నం జరుగుతుందట మరి అది నిజంగానే అవిశ్వాసం పెడితే నెగ్గిద్దా బలం ఉందా లేదా అంటే బలం వైసీపీకి ఉంది అనేది ఇప్పుడున్న లెక్కల ప్రకారం వాళ్ళు నిజంగానే పెట్టి ఆ బలాన్ని వీక్ చేసే కార్యక్రమం ఇంకా వైసీపీలో ఉన్న సభ్యులను కూడా క్రాస్ ఓటింగ్ అటు ఇటు చేయించి ఉన్న సంఖ్యను తగ్గించే కార్యక్రమం తెలియదు కానీ మొత్తానికి ఒక అవిశ్వాసం ప్రవేశపెట్టాలని ప్రభుత్వం అనుకుంటుందని అంటూ ఒక వార్త రాశారు ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్ రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం థ్యాంక్ యూ